ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్, మనకు పోర్టర్లో వచ్చిన చిన్న ఆర్డర్ అయితే ఇది చాలా చిన్న ఆర్డరు. సో ఈసారి కూడా పోర్టర్ అని అనుకుంటున్నా, లేకపోతే ఏంటో మరి వెళ్ళిపోతున్నాడు వచ్చేసి. సో గైస్, మనమైతే పికప్ చేసుకున్నాం. సో స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఫ్రెండ్స్ డ్రాప్ ఎంత ఉందో. డ్రాప్ చూడండి ఫ్రెండ్స్, 9 కిలోమీటర్స్ అయితే ఉంది, 9 కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది రైడ్. సో ఇది పోర్టర్లో ఆర్డర్ అనమాట. సో కరెక్ట్గా 4 కిలోమీటర్లు పికప్ వచ్చిన దీనికి. సో ఎంత ఇస్తాడో చూద్దాం మనకి పోర్టర్ బాబాయ్. నీస్ బాగుంటాయి అనమాట. ఎప్పటికైనా పోర్టర్ ఫుల్ టైం చేసే వాళ్ళకి పోర్టర్ లేకపోతే అమౌంట్ చాలా మైనసే. ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళకైతేనేమో కొంచెం పోర్టర్ ఐడి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏదేదో అడుగుతున్నారు, నోటరీ అది ఇది అనుకుంటా. సో కొంచెం కష్టంగానే ఉంది ఇప్పుడు పోర్టర్. నాదైతే పాత ఐడి అనమాట, 1.5 year బ్యాక్ ఐడి ఇది ఆల్మోస్ట్. ఏమో ఈ ఆర్డర్కి ఎంత వస్తాయో మరి, 125 రూపీస్ ఉంది కదా ఈ ఆర్డర్కి. 120 మనకు 100 రూపాయలు అయితే వస్తాయి. సో అట్లానే ఖచ్చితంగా చేసుకోండి, క్యాన్సిల్ చేయకుండా. ఈ ఆర్డర్ కాకపోతే ఇంకొక ఆర్డర్ అయినా బెటర్ ఆర్డర్ అయితే పడుతుంది మనకి. పోర్టర్లో ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వదు. ఈ ఆర్డర్ కాకపోతే ఇంకొక ఆర్డర్ అయినా మంచి ఆర్డర్ ఇస్తాడు. సో అది తీసుకొని వెళ్ళిపోతూ ఉండాలి అంతే, ఏదో ఒక ఆర్డర్ వస్తూనే ఉంటుంది. చూడండి, ఇలా పోర్టర్లో ఆర్డర్లు కొన్ని వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెడతాయి అనమాట మనల్ని. ఎందుకంటే చూడండి, ఈ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఆ ఫ్లాట్ ఎత్తుక్కొని, ఆ లిఫ్ట్ ఆడ ఎత్తుక్కొని, సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేసుకొని, పొయ్యే లోపు ఇలా నడుచుకొని పోవాలి. ఒకసారి లిఫ్ట్లు పని చేయవు, ఒక్కోసారి ఏంటంటే స్విగ్గీ బాయ్స్కి మళ్ళాంటి వాళ్ళకి అయితే సర్వీస్ లిఫ్ట్లు ఉంటాయి, ఆ సర్వీస్ లిఫ్ట్లు కరెక్ట్గా పని చేయవు. లేదంటే అది ఆడో పైన ఉంటామో జరుగుతూ ఉంటుంది. సో చూడండి, 106 రూపీస్ అయితే వచ్చినాయి మనకి. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనకు పోర్టర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో పికప్కి వచ్చినామన్నమాట. సో చూద్దాం ఏమిస్తారో. ఇది ఒక మిల్క్ డైరీ సెంటర్ అనమాట. సో లెట్స్ సీ ఏమిస్తారో చూద్దాం. మనం అయితే లోపలికి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. మొత్తం 3 డ్రాప్లు ఉన్నట్టున్నాయి. ఫస్ట్ 1, 2, 3 అని రాసి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో గాయస్, మనకి ఇచ్చింది అయితే చిన్న చిన్న కవర్లు అనమాట. సార్ ఇచ్చింది కూడా. సో 3 అడ్రస్లు ఉన్నాయి మొత్తం కూకట్పల్లి. వెళ్ళిపోదాం. సో లెట్ స్టార్ట్, మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ ట్రిప్ కూడా వేద్దాం. సో ఫస్ట్ అడ్రస్ అయితే ఆర్కే ఎలైట్స్ అపార్ట్మెంట్ అంట. సో చూద్దాం, 8.5 అయితే ఉంది ఇది. కూకట్పల్లి దగ్గర ఫస్ట్ అడ్రస్. వెళ్ళిపోదాం. వై జంక్షన్ దగ్గరలో ఉంది ఇది. యజ్ఞపురి కాలనీ, మైత్రి నగర్. ఫస్ట్ అడ్రస్ అయితే 8.5 ఉంది ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం మనం, అర్జెంట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి, లేదంటే పెద్ద తలకాయ నొప్పి. లెట్ స్టార్ట్ ది రైడ్. యాక్చువల్గా ఇది నేను డ్యూటీకి బయలుదేరి కూడా పోర్టర్లో ఆర్డర్ తీసుకున్నాను, ఎందుకంటే టైం ఉంది కాబట్టి. సో 7:45 అయిపోయిన టైము. 8:30 కల్లా 3 ఆర్డర్లు క్లోజ్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వచ్చేసినాం అనమాట ఒక లొకేషన్కి అయితే. సో 202 అంట. ఏమో సార్ ఇది ఎగ్స్ జొమాటో. అవును సార్. ఓకే సార్. ఏంటి సార్? సరే. సో గాయస్,
ఒకటైతే ఇచ్చేసినాం. స్టాప్ 1 రీచ్డ్. ఇది పోర్టర్కి వచ్చింది సార్ ఆర్డరు. ఓకే సార్. సో గైస్ ఒక ఆర్డర్ అయితే క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మియాపూర్ దగ్గర సార్ అది. ఓకే ఫ్రెండ్స్, ఒక ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట. పోర్టర్లో 3 డ్రాప్లు అనమాట ఇవి, ఒకటే డ్రాప్ కాదు. సో 2 డ్రాప్ ఎంత ఉందో చూద్దాం. 2 డ్రాప్ వచ్చేసి 1.7 ఉంది ఇక్కడ నుంచి. ఓకే 1.7. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం మనం అయితే అర్జెంటుగా, ఎందుకంటే 8:30 కల్లా మొత్తం క్లోజ్ చేసేయాలి. 3 డ్రాప్లు ఉన్నాయి అనమాట. ప్రస్తుతానికి అయితే ఒకటైతే ఇచ్చేసినాం మనము. లెట్స్ మిల్క్ 805 कैसे 805 ఇదే కదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ మనం రెండోది కూడా ఇచ్చేసినాం. సో 2 స్టాప్ రీచ్డ్. ఓకే, ఇంకొకటి థర్డ్ది కిందికి వినక చూపిస్తాను మీకు ఎంత ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, 2 డ్రాప్లు అయితే ఇచ్చేసినాం. ఇది 3వ డ్రాప్ అనమాట. 3వ డ్రాప్కి వచ్చేసి మనకి 4.3 అయితే డ్రాప్ ఉంది. ఇది థర్డ్ డ్రాప్ అనమాట. సో 8:15 అయిపోయింది టైం కూడా, ఇక వెళ్ళిపోవాలి. సో ఇది థర్డ్ డ్రాప్ అనమాట. లాస్ట్ ఒకటే మిగిలింది, అది ఒకటే చేసినామంటే ఈ ఆర్డర్ క్లోజ్ అయిపోతుంది. సో లెట్ స్టార్ట్ ది రైడ్. సో మనం అయితే కుక్కట్పల్లి దగ్గర వై జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. లెట్ స్టార్ట్. వెళ్ళిపోదాం ఇక మనము. సో గాయస్ మనం 3వ డ్రాప్ కూడా ఇచ్చేసినాం డ్రాప్ లొకేషన్లో. సో ఎన్ని ట్రిప్ కొట్టేయాలి ఇంకా 3 డ్రాప్లు అనమాట. 8:30 అయింది ఎగ్జాక్ట్గా టైం అయితే. 7:30 చేస్తే 1 గంట అయిపోయింది ఆర్డర్. 3 డ్రాపులు కదా, గంట పట్టింది. సో గాయస్ మొత్తం అయితే క్యాష్ కలెక్టెడ్ అయితే 0, మొత్తం ఆన్లైన్ చేశారు 242 రూపీస్ మొత్తం. సో నో ప్రాబ్లం, మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ అమౌంట్ కూడా. సో గైస్ ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చిందో చూపిస్తా మీకు. ఈడ ఒకటి ఫోటో కొట్టు అంటాడు. 207 రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. టోటల్ తిరిగింది కూడా 20 కిలోమీటర్స్ దాకా తిరిగినాం బండి. ఫస్ట్ది 8, తర్వాత 4 వేసుకున్న 16 ప్లస్ 3 కిలోమీటర్స్ పికప్, మొత్తం 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్కి మనకు పోర్టర్లో వచ్చింది 207 రూపీస్. సో గాయస్ పోర్టర్ అయితే ఆఫ్ చేసేద్దాం, ఓలా ఆన్ చేసుకుందాం ఇక. సో గాయస్ ఓలాలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది అనమాట. సో తీసుకున్నా పికప్. ఓలాలో కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ చేసినంత టైం ఉండదు. ఓలాలో ఆర్డర్ అనేది వితిన్ 10 సెకండ్స్ లోపలే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో పికప్కి వెళ్తున్నా. పికప్ వచ్చేసి 700 మీటర్స్ ఉండే. సో మనం అయితే పికప్కి వెళ్దాం మానస అంట. సో లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పికప్ చేసుకున్నాం కూడా, పికప్ చేసుకొని వెళ్తున్నాం. సో డ్రాప్ అయితే 1 కిలోమీటర్ ఉంది ఎగ్జాక్ట్గా.